జీవో నెంబర్ 9కి స్టే ఇచ్చిన సందర్భంగా దీనికి సంబంధించి మరింత సమాచారం అడ్వకేట్ బట్టు మహేందర్ యాదవ్ని అడిగి తెలుసుకుందాం. మహేందర్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు బట్టు మహేందర్ యాదవ్, హైకోర్టు అడ్వకేట్. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 9 ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ అనేది బీసీ వర్గాలకు కల్పించి ఆ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిపైన ఈ రోజు సుదీర్ఘమైన వాదనలు విన్న గౌరవ న్యాయస్థానము 6 వారాలకు వాయిదా ఇవ్వడం జరిగింది. పిటిషనర్ తరఫున రిప్లై ఇవ్వడానికి 2 వారాలు మరియు ప్రభుత్వం తరఫున కౌంటర్ వేయడానికి 4 వారాల సమయాన్ని ఇవ్వడం జరిగింది. బీసీలు ఏదైతే 42% కావాలని ఫైట్ చేస్తున్నారో వారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక కమిటీ వేసి వారి స్థితిగతులపైన రాజకీయ, ఆర్థిక, సాంఘిక స్థితిగతులని మరియు వారి ఆచార వ్యవహారాలని వారి ఏ సమాజంలో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనే దాని మీద అధ్యయనం చేసి 42% రిజర్వేషన్ అనేది ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపైన ఈ రోజు వాదనలు విన్న ప్రభుత్వము ఈ రోజు నోటిఫికేషన్ మీద మాత్రమే స్టే విధించడం జరిగింది. టోటల్ రిజర్వేషన్ కి స్టేకి ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ నోటిఫికేషన్ సంబంధించి. రైట్ అడ్వకేట్ గారు, మరి మీకు చూస్తే ఇప్పుడు కోర్టు ఏ ఆర్గ్యుమెంట్స్ ని పరిగణలోకి తీసుకొని స్టే ఇచ్చింది? స్టే అనేది అండి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది కోర్టు ఇది కరెక్ట్ కాదని భావించి నోటిఫికేషన్ మాత్రమే 6 వారాలు వాయిదా తుది విచారణ మళ్ళీ జరిగే విచారణ దాకా నోటిఫికేషన్ అనేది ఆపమని చెప్తుంది అంతే. కానీ 42 రిజర్వేషన్ మీద ఎలాంటి కామెంట్ చేయలేదు హైకోర్టు. రైట్, మన వార్తలు చూస్తున్నాము. జీవో నెంబర్ 9 పై కూడా స్టే ఇచ్చింది హైకోర్టు అనే వార్తలను చూస్తున్నాము. మరి జీవో నెంబర్ 9 కి సంబంధించి హైకోర్టు ఏమైనా కీలక వ్యాఖ్యలు చేసిందా? అదే అండి, జీవో నెంబర్ 9 లోనే ఈ నోటిఫికేషన్ ఉంది కదా. ఓకే, ఈ నోటిఫికేషన్ కు జీవో నెంబర్ 9 కు లింక్ ఉంది కాబట్టి ఆపింది. కానీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇందులో ఈ జీవోలో 42 రిజర్వేషన్ అనేది బీసీలకు సంబంధించిన ఒక అంశం. ఇది కేసు వచ్చింది కాబట్టి 42 ఎస్సీలకు ఇందులో రిజర్వేషన్ ఉంది. ఈ జీవోలో అందరికి రిజర్వేషన్ ప్రకారము జీవోలో ఉంది కాబట్టి ఈ జీవో మీద ఎలాంటి అది లేదు, ఓన్లీ నోటిఫికేషన్ మీద మాత్రమే విధించింది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ లో ఈ బీసీలకు 42% అనేది ఉంటది కదా. ఈ అంశం కంపల్సరీగా అందరితో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు జనరల్ సీట్లతో పాటు బీసీలకు కూడా 42% ఉంటది కాబట్టి ఆపింది. అంతేగాని ఈ 42% ఇవ్వడం అనేది అన్యాయమని కానీ, రాజ్యాంగ వ్యతిరేకమని కానీ, చట్ట వ్యతిరేకమని కానీ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. రైట్, అలాగే అడ్వకేట్ గారు ఇక్కడ చూస్తే ఇప్పుడు 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా హైకోర్టుకి పిటిషన్ల నుంచి కొన్ని వాదనలు మరి విన్నది. మరి దీనిపై హైకోర్టు ఏం చెప్పింది? ఓన్లీ పిటిషనర్ తరపు వాదన ఎవరైతే మాధవరెడ్డి గారు కేసు వేశారో 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది అన్యాయం అని చెప్పి అతను పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపు వాదనలు మరియు ప్రభుత్వం తరపు వాదనలే విన్నది తప్ప బీసీ సంఘానికి సంబంధించి కానీ ఇంప్లీడ్ అయిన అనేక సంఘాలు, కుల సంఘాలు మరియు బీసీ సంఘాలు మరి కొన్ని ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా దీంట్లో ఇంప్లీడ్ అయి ఉన్నాయి. 40 మంది ఇంప్లీడ్ అయి ఉన్నారు. వాళ్ళని ఎలో చేసింది, మీ అభ్యర్థులను కూడా మేము వింటామని ఈ రోజు ఎలో చేసింది. బీసీ సంఘాలను కూడా వారి వాదనలు ఇంకా వినలేదు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించి మరి స్టే ఇచ్చింది హైకోర్టు అంటే స్టేట్ లో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ ప్రాసెస్ ఆగిపోయినట్టేనా? ఇది ఆగిపోయినటువంటి 6 వారాల వరకు ఇది ఎలాంటి నామినేషన్లు వేయడం కానీ, అభ్యర్థులు ఖర్చు చేయడం కానీ, వాటిపైన ఎలక్షన్ ప్రచారం చేసుకోవడం కానీ, అంటే ఎలక్షన్ అనేది ఆగిపోయింది. 6 వారాల దాకా పూర్తిగా ఆగిపోయినట్టే. మరి గతంలో కోర్టు చెప్పింది కదా సెప్టెంబర్ 30లోగా ఎలక్షన్స్ జరిపించాలని చెప్పింది. మరి ఇప్పుడు స్టే ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? ఇది రిజర్వేషన్ మీద ఈ రిజర్వేషన్ అనే అంశం మీద సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టులో వినకపోతే మేము విచారణ చేస్తాము, మేము వింటామని చెప్పింది. ఆ హైకోర్టు వింటుంది మీ వాదన, మీరు హైకోర్టు చేయాలని చెప్పడం వల్ల సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానాన్ని అనుసరించి కింది కోర్టు అనేది వారి వాదనలు అందరి వాదనలు వినాలనే భావనకు వచ్చింది. దాని మీదనే ఇప్పుడు నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.